లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మెగా కాంపౌండ్ నుండి ముకుంద అంటూ వెండితెర మీదకి ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ కి ఎందుకనో కాలం కలిసి రావట్లేదు. వరుసగా గని, గాంధేవదారి, అర్జున, ఆపరేషన్ వ్యాలంటైన్ ఇలా వరుస డిజాస్టర్లు చూసిన ఈ మెగా ప్రిన్స్ కి ఇప్పుడు ఖచ్చితంగా ఒక హిట్ పడాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కరుణాకుమార్ దర్శకత్వంలో వస్తున్న మట్కాపై ఆడియన్స్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. వరుణ్ తేజ్ కూడా సినిమా కోసం ప్రచారం గట్టిగానే చేశాడు. మరి టీజర్ అండ్ ట్రైలర్స్తో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న మట్కా సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. మట్కా కరుణకుమార్ దర్శకత్వంలో 70-80వ దశకాన్ని బ్యాక్ డ్రాప్ గా తీసుకుని వరుణ్ హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా ఇది. 1958 నుండి 1982 మధ్యలో వైజాగ్లో జరిగిన కథ ఇదని తెలుస్తుంది. బర్మా నుండి బ్రతుకు తెరువు కోసం వైజాగ్ వచ్చిన వాసు అక్కడ కూలీగా పని చేసుకుంటూ ఉంటాడు. ఒక సందర్భంలో అక్కడే ఉండే పెద్ద మనుషులకు వాసుకి మధ్య జరిగిన గొడవలో వాసు తన తప్పు లేకున్నా జైలుకు వెళ్తాడు. దానివల్ల కఠినంగా మారిపోతాడు. ఇక బయటకు వచ్చాక డబ్బు సంపాదించడమే పనిగా పెట్టుకుంటాడు. ఇక అప్పటి నుండి వాసుకి వాళ్లకు మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. ఈ క్రమంలో ఒకసారి క్లబ్కి వెళ్లిన తర్వాత వాసు లైఫ్ స్టైల్ ఒక్కసారిగా మారిపోతుంది. ఈ క్రమంలో వాసు సుజాతని ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత సోఫియా వల్ల అతని లైఫ్ లో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి, ఆ తర్వాత మట్కా గ్యాంబ్లింగ్ గేమ్ తో వాసు ఎలా డబ్బు సంపాదించాడు, చివరికి వాసు వైజాగ్ ను శాసించే స్థాయికి ఎలా ఎదిగారు అనే కథాంశంతో తీశారు డైరెక్టర్ కరుణకుమార్. ఇకపోతే ఈ సినిమాలో వరుణ్ తేజ్ 4 రకాల గెటప్స్ తో సరికొత్తగా కనిపించాడు. మట్కా వాసుగా ఇది అతని కెరీర్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. వాసు మట్కా వాసుగా లైఫ్ లో ఎదిగే క్రమంలో ఫేస్ చేసిన ఇబ్బందులు, ఆ క్రమంలో వచ్చే ఇంటర్వెల్ ఎపిసోడ్ బాగా మెప్పించగా, సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి కొంచెం రెగ్యులర్ ఫార్మాట్ లోనే సినిమా సాగిందన్న విమర్శలు వినిపించాయి. సెకండ్ హాఫ్ లో కథ కొంచెం డ్రాగ్ అయినా సీన్స్ ఊహించేలా ఉన్నాయి. ఇక లక్కీ భాస్కర్, అమరన్ వంటి రీసెంట్ హిట్స్ కొట్టిన మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ ఈ సినిమాకి వచ్చేసరికి నిరాశపరిచాడు. అతని సంగీతంలో వచ్చిన పాటలేవి సినిమాకి పెద్దగా ప్లస్ కాలేదు. మళ్లీ సెకండ్ హాఫ్ లో స్లో అయిన సినిమా మళ్లీ ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు ఓ మోస్తార్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది. ఓవరాల్ గా సినిమా ఫస్ట్ హాఫ్ అబో యావరేజ్ గా ఉండి సెకండ్ హాఫ్ యావరేజ్ గా నిలిచింది. అయితే గత సినిమాలతో పోలిస్తే కొంచెం బెటర్ అని చెప్పక తప్పదు. అయితే దాదాపు 60 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకి కంగువా సినిమా తప్పించి పెద్దగా పోటీ లేకున్నా ఎందుకో అడ్వాన్స్ బుకింగ్ల జోరు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. అయితే ప్రీ రిలీజ్ లో మెగా ప్రిన్స్ చేసిన కామెంట్స్ కూడా బుకింగ్లపై ఎఫెక్ట్ చూపించినట్టు తెలుస్తుంది. ఇక సినిమా ప్లస్ల విషయానికి వస్తే వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్, ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్, అక్కడక్కడ వచ్చే డైలాగ్స్, ఇంటర్వెల్ అని చెప్పుకుంటే, ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే సాగదీత, జీవి ప్రకాష్ మ్యూజిక్, భారీ నెగిటివ్ ట్రోలింగ్లని మైనస్లుగా చెప్పుకోవచ్చు. For more videos like this, subscribe Big TV channel.